సో నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ తహసీన్. అదేవిధంగా 1968 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ క్రీడా రంగంలో కూడా చాలా అనేవాళ్ళు ఎన్నో రకాలుగా మనకు కళాశాలకు రాష్ట్ర స్థాయిలో అయితేమి జాతీయ స్థాయిలో అయితేమి అని ఇప్పటికి కూడా ఇంజనీర్లు గాను టీచర్లు గాను అట్లే డిగ్రీ కాలేజీ లెక్చర్లు గాను అంటే నెట్ స్లెట్ ఇటువంటి అనేక మంది విద్యార్థులు ఇక్కడ చదివి విదేశాల్లో కూడా మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా జిల్లా స్థాయిలో ఉత్తమ వాలంటీర్గా పేరు తెచ్చుకోవటం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ మన కళాశాలలో అచీవ్మెంట్స్ అనేవి. సో వీళ్ళు ఇద్దరు ఉన్నారు ఎంపీసీలో. మన వెబ్ ఆప్షన్లలో కూడా మన కళాశాలకు నేను చెప్పడానికి కూడా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. మన దేశం విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంని రాష్ట్రం మొత్తం చేస్తడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు కడపలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకి ఈరోజు రావడం జరిగింది. ఈ కళాశాలలో ప్రతి ఒక్క సంవత్సరం దాదాపు 800 పైచిలకు విద్యార్థులను అడ్మిషన్ తీసుకొని ఉత్తీర్ణులయ్యి అనేక విభాగాల్లో బయటకెళ్ళేసి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ని వాళ్ళ యొక్క ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకు సమాజ భవిష్యత్తుకు ఇలాంటి కళాశాలలు మూల కారణమవుతున్నాయి. వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టడమైతే పాటు సన్న బియ్యంతో ఈ ఒక మధ్యాహ్న భోజన పథకాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగనే విద్యార్థినులకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే పుస్తకాల కానించి నోట్బుక్స్ కానించి రికార్డ్స్ కానించి వాళ్ళ స్కూల్ యూనిఫామ్ కానించి వాళ్ళ బ్యాగులు కానించి ప్రతి ఒక్కటి ఇస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగనే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ యువత భవిష్యత్తు కోసమే ఇవాళ మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం ఎలా పునాదులు వేస్తుందో భవిష్యత్తులో మనం చూస్తాము. అలాగనే ఏ విధమైన అవసరం ఉన్నా కూడా విద్యార్థులకు ప్రజాప్రతినిధులుగా మేము ఇక్కడ అందుబాటులో ఉన్నాము. అధ్యాపకులకు కానీ కాలేజీ వ్యవస్థకు కానీ మేము అందుబాటులో ఉన్నాము. మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పేసి మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేసి ఇది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త పునాదిగా వెళ్తూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. డెఫినెట్గా ఈ యొక్క ప్రోగ్రాము విజయవంతంగా ముందుకెళ్తూ విద్యార్థుల భవిష్యత్తుకు పెద్ద పునాదులు వేస్తారని చెప్పి అందరికీ నమస్కారం. అలాగే ముస్లిమ్స్ కి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మై నేమ్ ఇస్ షేక్ రుబీనా. ఐ యామ్ ఫ్రమ్ హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియం సెకండ్ ఇయర్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఈ పథకం అంటే ఈరోజు పెట్టినారు కదా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, దానివల్ల ఎంతో మేలు ఉంది. అది పెట్టడం వల్ల చాలా మేలైంది. ఎందుకంటే మా కాలేజ్లో ఏం జరుగుతుంది, పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లలు ఎలా మార్క్స్ చేస్తున్నారు అనేది పేరెంట్స్కి ప్లస్ టీచర్స్కి అందరికీ తెలుస్తుంది. ఈ కార్యక్రమం పెట్టడం వల్ల మాకు చాలా మేలు జరిగింది. ప్లస్ మా కాలేజ్లో ఆల్ లెక్చరర్స్ ఆర్ ఎక్సలెంట్ because we got these marks because of our lecturers. For example, I got 491 out of 500 and state third rank.